ప్రభునందు ప్రియమైన మన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను అంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. ప్రతి బుధవారము మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ద్వారా యవనస్తుల కూడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుల కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుల గుడికిలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము వారికి ముందుగా నడిచిన నక్షత్రము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి ఈ అంశాన్ని 2 వారాలు అంటే ఈ వారం వచ్చే వారం యవనస్తుల గుడికిలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాన్ని, ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలని ఈ అంశ సందేశం ద్వారా మనం తెలుసుకొని పోతున్నాం. వారికి ముందుగా నడిచిన నక్షత్రము అనే అంశాన్ని మీరు పూర్తిగా వీక్షించవలసిందిగా, వీక్షించడం ద్వారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీకు తెలియజేయబోయే ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మీరు తెలుసుకోగలరు. ఏ వాక్యము సరైనది కూడా మీరు గ్రహించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయడం ద్వారా వారు కూడా దేవునిలో బహుబలంగా బలపడగలరు, స్థిరపడగలరు. కాబట్టి మీరు వీక్షించండి, మీ తోటి స్నేహితులు కూడా మా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి. మరి ముఖ్యంగా ప్రియమైన యవన స్నేహితులారా, మరి విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనేది నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుల గుడికను ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుల కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రారంభం నుండి వరకు తోడేని ముందుకు నడిపించండి. పాట ద్వారా మీరు మహిమపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థన తోడుగుని ముందుకు నడిపించండి. యవనస్తుల కూడిక ప్రారంభం నుండి వరకు మీరు తోడేనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు చొక్క ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది, అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని.
మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మారారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది ఆనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని కనపరిచిన మా సహోదరుడి బెస్లను బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వారికి ముందుగా నడిచిన నక్షత్రము అనే అంశ సందేశాన్ని ఈ వారం మనం ప్రారంభించుకొని ఈ వారం కొన్ని ఆత్మీయ విషయాన్ని కొన్ని ఆత్మీయ సత్యాలు మనం ధ్యానం చేసుకొని వచ్చే వారం మిగిలిన ఆత్మీయ విషయాన్ని మనం ధ్యానం చేసుకుని అంశ సందేశాన్ని మనం ముగించుకొని పోతున్నాం. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. వారికి ముందుగా నడిచిన నక్షత్రము అనే అంశానికి సంబంధించిన మూల వాక్య వచనం ప్రియమైన అవన స్నేహితులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనమైనది. ఆ సువార్త వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థన పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను అని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ మూల వాక్య వచనం నుండి ఈ దినాన్ని ఈ అంశ సందేశాన్ని మనం ప్రారంభించుకుని పోతున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఈ మధ్య ఒక ప్రభు సేవకుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నారంటే, ఈ తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు, ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ ఈ నక్షత్రము తూర్పు దిక్కు నుండి ప్రయాణం చేయలేదనే విషయాన్ని ఆ ప్రభు సేవకుడు తెలియజేస్తూ, ఆ నక్షత్రం ఎక్కడ ఉందంటే యేసు ప్రభువారు జన్మించిన కన్య మరియకు యేసు ప్రభువారు జన్మించిన బెత్లెహేములోనే ఉందనే విషయాన్ని తెలియజేస్తూ అక్కడే నిలిచి ఉంది. ఆ నక్షత్రాన్ని చూస్తూ వీరు ప్రయాణాన్ని కొనసాగించారే కానీ వీరు ముందర నక్షత్రం నడవలేదనే విషయాన్ని ఆ ప్రభు సేవకుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు సేవకుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ తనలో కలిగిన ఒక ప్రశ్నను కూడా తెలియజేస్తూ ఈ విషయాన్ని సమర్థించుకుంటూ ఉన్నారండి. ఏమనంటూ ఉన్నారంటే, ఒకవేళ నక్షత్రం వీరి ముందర నడుస్తూ వీరిని ముందుకు నడిపిస్తే గనుక వీరు ఏ రోజు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? డైరెక్ట్గా బెత్లెహేమునకు వెళ్ళిపోవచ్చు కదా. డైరెక్ట్గా బెత్లెహేములోనే యేసు ప్రభువారి దగ్గరికి, కన్య మరియకి జన్మించిన యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. వీరు ఏ రోజు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కాబట్టి వీరు ఆ నక్షత్రాన్ని చూస్తూ, అంటే నక్షత్రం తూర్పు దిక్కున నిలిచి ఉంది, బెత్లెహేములో నిలిచి ఉంది. అక్కడే ఉన్న నక్షత్రాన్ని చూస్తూ వీరు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళారు. ఆ ప్రయాణ మార్గంలోనే వీరికి ఏ రోజు రాజు ఎదురయ్యారనే విషయాన్ని చెప్తూ ఆయన చెప్తున్న విషయాన్ని ఆయన సమర్థించుకుంటూ ఉన్నారండి. మరి ఒకసారి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అతను ఏమంటూ ఉన్నారంటే, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ ఆ నక్షత్రము వీరి ముందర నడవట్లేదు. ఆ నక్షత్రం కేవలం ఎక్కడుందంటే బెత్లెహేములోనే, కన్య మరియ గర్భాన జన్మించిన యేసు ప్రభువారు ఉన్న ఆ బెత్లెహేము స్థలంలోనే ఈ నక్షత్రం నిలిచింది. ఆ నక్షత్రాన్ని చూస్తూనే వీరు ప్రయాణాన్ని కొనసాగించారు కానీ వీరి ముందర నక్షత్రం నడవలేదు, వీరి ముందర నక్షత్రం వీరిని ముందుకు తీసుకువెళ్ళలేదనే విషయాన్ని ఆ ప్రభు సేవకుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దాన్ని ఎలా సమర్థిస్తూ ఉన్నారంటే, ఒకవేళ ఆ నక్షత్రం వీరి ముందర నిలుతూ వీరిని ముందుకు తీసుకువెళ్తే కనుక వీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారంటే బెత్లెహేములో ఉన్న యేసు ప్రభువారి దగ్గరికి వెళ్తారు. కానీ వీరు మధ్యలో హేరోదు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారనే విషయాన్ని అందరికీ ప్రశ్నిస్తూ ఆయన చెప్తున్న విషయాన్ని ఆయన సమర్థించుకుంటూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇది ఎంతవరకు వాక్య విరుద్ధమైన బోధ లేకపోతే వాక్య విధానంలో ఉన్న బోధ తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన స్నేహితులారా, అయితే ఇటువంటి బోధ సరైనదో కాదో కూడా ఈ అంశ సందేశం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ప్రియమైన స్నేహితులారా, దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక అక్కడ జరుగుతున్న సందర్భం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో ముందుకు వెళ్దామండి. అక్కడ మనం చూస్తే కనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు మహాయేరు దగ్గరకు వచ్చారు.
మహాయేరోదు దగ్గరకు వచ్చి ఈ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ ఏమని అంటూ ఉన్నారంటే ప్రియమైన యవన స్నేహితులారా, మత్తయి సువార్త 2:2 మనకు కనబడుతుంది. ఏమని అంటూ ఉన్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింప ఉచితమని వీళ్ళు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే మహాయేరోదుతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఈ మహాయేరోదు ఎవరు? ఏ వంశానికి చెందినవాడు? ముందుగా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఈ మహాయేరోదు ప్రియమైన యవన స్నేహితులారా యూదుడు కాదు. ఈ మహాయేరోదు ఎవరండి? యూదుడు కాడు. ఈ మహాయేరోదు ప్రియమైన యవన స్నేహితులారా ఏదోము వాడంటే ఏదోము వంశానికి చెందినవాడు. ఈ ఏదోము వంశం గురించి మనం ఆలోచిస్తే కనుక ఈ ఏదోము వంశానికి మూలంగా ఉన్నవారు ఎవరంటే ఏసావు. ఏసావు జీవితాన్ని మనం ఆలోచిస్తే జ్యేష్ఠత్వపు విలువ తెలియలేని వానిగా ఏసావును మనం చూస్తూ ఉంటాం. జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంటే అమ్ముకున్నాడు. దేని గురించి అంటే తన ఆకలి గురించి. ఆకలిని తట్టుకోలేక జ్యేష్ఠత్వపు విలువ తెలుసుకోనలేక ఆ జ్యేష్ఠత్వపు స్థితిని తన తమ్ముడికి అమ్ముకున్న వానిగా ఈ ఏసావుని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి సంతానానికి, ఇటువంటి వంశానికి చెందినవాడు ఎవరంటే మహాయేరోదు ప్రియమైన యవన స్నేహితులారా. అయితే ఈ మహాయేరోదు యెరూషలేమునప్పుడు పరిపాలిస్తూ ఉన్నారు. పరిపాలిస్తున్న సందర్భంలో యేసుప్రభువారు జన్మించారు. యేసుప్రభువారు జన్మించిన విషయం ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం ద్వారా గ్రహించారో వెంటనే వారు ప్రయాణాన్ని ప్రారంభించి వస్తూ యెరూషలేములో ఉన్న ఈ మహాయేరోదు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతూ ఉన్నారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయనను మేము కలిసి ఆయన పూజించడానికి మేము వచ్చామని చెప్పి మహాయేరోదుతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడైతే ప్రియమైన యవన స్నేహితులారా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మహాయేరోదుతో ఈ విషయాన్ని తెలియజేశారో వెంటనే ఆ మహాయేరోదులోను అంతేకాకుండా అక్కడున్న ప్రధాన యాజకులు శాస్త్రులలో ఒక కలవరం అనేది ప్రారంభమైంది. వీరందరిలో కలవరం అనేది ప్రారంభమైనట్లు మత్తయి సువార్త 2:2-3 వరకు రాయబడిన వాక్యవచనంలో మనకు కనబడుతుంది. అందరిలో కలవరం అనేది ప్రారంభమైంది. అందరికన్నా ఎక్కువ కలవరం ఎవరిలో కలిగిందంటే మహాయేరోదులో కలిగింది. ప్రియమైన యవన స్నేహితులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా అందరికన్నా ఎక్కువ కలవరం ఎవరిలో ప్రారంభమైందంటే మహాయేరోదు, రాజు అయిన మహాయేరోదులో కలిగింది. దీనికి గల కారణాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన యవన స్నేహితులారా అక్కడ ఆ సమయంలో అధికారంలో ఉన్నవారు ఎవరండి? మహాయేరోదు. సింహాసనం మీద రాజుగా ఉన్నవాడు ఎవరు? మహాయేరోదు. ఎప్పుడైతే తన ముందు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడనే విషయాన్ని అక్కడ తెలియజేయగానే తన సింహాసనం తాను కోల్పోబోతున్నాడేమనే ఒక భయము, ఆందోళన, కలవరం ఎవరిలో ప్రారంభమైందండి? రాజైన మహాయేరోదులో ప్రారంభమైంది. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఆ సందర్భంలో ఏం కలిగిందండి? అక్కడున్న రాజకీయ నాయకులు అనుకోగలం. మనం ఈ దినాల్లో మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళందరూ నాయకులను మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఆనాడు రాజకీయ నాయకుల్లో ఏం కలిగించిందండి? ఒక కలవరం అనేది ప్రారంభమయ్యేలా చేసింది. అయితే ప్రియమైన యవన స్నేహితులారా నేడు ఈ దినాల్లో మనం చూసుకుంటే కనుక ఆయన పుట్టుకను గురించిన సువార్త దేవుని సేవకుల ద్వారా జరుగుతున్నప్పుడు సాతానికి అంతేకాకుండా వాని అనుచరులకు కలవరం వస్తుంది. అంతేకాకుండా వారిలో భయం అనేది కలుగుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక రాజకీయ నాయకుల్లో కలవరాన్ని కలిగించింది. నేడు ఆయన పుట్టుకను గురించి సువార్త దేవుని సేవకులందరికీ తెలియజేస్తున్నప్పుడు అందులోనే వింటున్న ఈ సాతానికి సంబంధించిన వారి అనుచరులు ఏం కలుగుతుందండి? భయం అనేది కలుగుతుంది, కలవరం అనేది కలుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే ప్రియమైన యవన స్నేహితులారా ఎక్కడ సాతాను సింహాసనం అంటే సాతాను సింహాసనం అనే పదము మనకి దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 2:13 మనకు కనబడుతుంది. వీరిలో భయాందోళన ఈ దినాల్లో ఈ సాతాను సంబంధులు వారి అనుచరుల్లో భయాందోళన కలగడానికి గల కారణం ఏంటంటే ఎక్కడ సాతాను సింహాసనం పికిలింపబడి దేవుని సింహాసనం యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం ఈ విషయం యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం అనే విషయం మనకి ప్రకటన గ్రంథం 3:21 మనకు కనబడుతుంది. ఎక్కడ ఈ సాతాను యొక్క సింహాసనం పికిలింపబడి యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం, యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం అంటే ఎలా ఉంటుందంటే అది నీతి సింహాసనం, న్యాయ సింహాసనం, అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా పరిశుద్ధ సింహాసనం అది, అంతేకాకుండా సత్య సింహాసనం, రక్షణ కలిగిన సింహాసనం, అంతేకాకుండా శాంతి సింహాసనం, సమాధాన సింహాసనం ఎక్కడ స్థాపించబడుతుందనే ఒక భయము, కలవరము ఈ దినాల్లో సాతానికి అంతేకాకుండా వారి అనుచరులలో కలుగుతుంది. ప్రియమైన యవన స్నేహితులారా దీనికి కారణం ఏంటంటే వారు అనుకుంటున్న ఈ లోకము వారిని చూసుకుంటే కనుక ఈ లోకాన్ని వాళ్ళు ఏం చేశారంటే చాలామంది అన్యాయ ప్రపంచంగా తయారు చేశారు. ప్రియమైన యవన స్నేహితులారా మోసపూరిత ప్రపంచంగా వారు తయారు చేశారు. అన్యాయ ప్రపంచంగా ఈ ప్రపంచాన్ని వారు తయారు చేశారు. అంతేకాకుండా అబద్ధాల ప్రపంచంగా ఈ దినాల్లో ఈ లోకాన్ని తయారు చేశారు. ఎవరంటే సాతాను వారి అనుచరులు. ఇంకా మనం చూసుకుంటే కనుక ప్రియమైన యవన స్నేహితులారా అసత్య ప్రపంచంగా ఈ ప్రపంచాన్ని వారు తయారు చేశారు. అక్రమ ప్రపంచంగా వారి ప్రపంచాన్ని తయారు చేశారు. అపవిత్రత కలిగిన ప్రపంచంగా ఈ లోకాన్ని వారు
వారు తయారు చేశారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని భయము నామ మాత్రమే వారిలో ప్రజల్లో కలిగేలా అటువంటి పరిస్థితులు ఈ లోకంలో వీరు కలుగు చేశారు. ఒకవేళ దేవుని సింహాసనం స్థాపించబడితే వారు తయారు చేసుకున్న ఈ ప్రపంచం ఏమైపోతుందండి, ఉనికి లేకుండా నాశనం అయిపోతుందనే భయము, కలవరం ఈ దినాల్లో సాతానికి వాని అనుచరులు ఏమైందండి, ప్రారంభమైంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని సింహాసనం స్థాపించబడితే ఇంక ఈ ప్రపంచంలో అన్యాయాలనే ఉండవు, అపవిత్రతలనే ఉండవు, అపవిత్రమైన మనుషులు అనేవారు ఉండరు, పరిశుద్ధత కలిగి అందరూ జీవిస్తారు, మోసాలు అనేవి ఇంక జరగవు, ఎక్కడ అబద్ధాలు అనేవి ఎవరు మాట్లాడుకోరు, దేవుని భయం కలిగి అందరూ జీవిస్తారు, దేవుని వాక్య భయం కలిగి అందరూ జీవిస్తారు, దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని వారు కట్టుకుని వారు ముందుకు వెళ్తారు. కాబట్టి దేవుని సింహాసనం స్థాపించబడితే ఈ సాతాను వాని అనుచరులు కలుగుతున్న భయము, కలవరం ఏంటంటే వారు వారికిగా తయారు చేసుకుంటున్న ప్రజల్లో ఇటువంటి మోసపూరితాన్ని, అబద్ధాన్ని, అపవిత్రతను కలుగు చేస్తూ వారిలో దేవుడు అంటే భయం లేని జీవితాలుగా చాలా జీవితాలను మార్చివేస్తున్నారు. కాబట్టి వారిలో ఒక భయం అనేది ప్రారంభమైంది. ఒకవేళ దేవుని సింహాసనం స్థాపించబడితే ప్రజలందరూ మరలా మారిపోతారు, న్యాయంగా జీవించడం మొదలు పెడతారు, మోసాలనే ఉండవు, అబద్ధాలనే ఉండవు, అపవిత్రత అనేది ఉండదు, అందరూ పరిశుద్ధంగా జీవిస్తారనే భయము, ఆందోళన వారిలో ప్రారంభమైంది. ఎందుకంటే వారు ఇటువంటి జీవితాన్ని కలిగి జీవించలేరు, న్యాయంగా ఉండలేరు, మోసాలు చేయకుండా ఉండలేరు, అబద్ధాలు మాట్లాడకుండా ఉండలేరు, పరిశుద్ధంగా జీవించలేరు. కాబట్టి దేవుని సింహాసనం స్థాపించబడుతుంది. దేవుని సువార్తను వింటున్న వారిలో మారు మనసు కలుగుతున్నప్పుడు వారిలో ఒక భయం కలుగుతుంది. వీరందరూ మారుతున్నారు, వీరందరూ దేవుళ్ళకి వెళ్తున్నారు, వీరందరూ న్యాయంగా జీవించడానికి వారి జీవితాలని మార్చివేసుకుంటూ ఉన్నారనే ఒక భయము, ఆందోళన వారిలో కలుగుతుంది. ప్రియమైన స్నేహితులారు, ఎందుకంటే ఈ దినాన్ని ప్రపంచాన్ని మనం చూస్తే కనుక ప్రపంచంలో న్యాయపు తీర్పు అనేది మనకు దొరకదు. ఈ లోకంలో న్యాయానికి తీర్పు అనేది లేదు. ప్రియమైన స్నేహితులారా, ఎవడు ఎటువంటి పాపాన్ని చేసినా, ఎవడు ఎటువంటి అత్యాచారాలు చేసినా, ఎవడు ఎటువంటి హత్యలు చేసినా ప్రియమైన స్నేహితులారా, వారికి శిక్షలు అనేవి విధించబడడానికి చాలా కాలం పడుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరో ఒకరు ముందుకు వచ్చి వారికి మరణ శిక్ష విధిద్దామనే ఆలోచనతో వారు చేసిన తప్పుకు తగ్గ శిక్ష విధిద్దామని న్యాయస్థానంలో ఉన్న వారు కొంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ వారి ప్రయత్నాన్ని అడ్డుకునే విధంగా కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, ఒకరు వద్దంటూ ఉంటారు, ఎందుకండి మరణ శిక్ష, ఎందుకు వదిలిపెడదానేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటూ ఉంటారంటే, ప్రియమైన స్నేహితులారా, పరివర్తన తీసుకొని వద్దాం, తనలో పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నాడు కదా, మార్పు తీసుకొద్దాం, మారుతాడేమని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటూ ఉంటారంటే జాలి చూపిస్తూ ఉంటారు, పర్లేదు తప్పు చేశాడులే, మారు మనసు పొందుతాడులని జాలి చూపిస్తూ ఉంటారు. తను చేసిన తప్పు ఎంత దారుణమైనదో వారికి తెలుసు, అయినప్పటికీ వారు తనని సమర్థిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మనం చూసుకుంటే కనుక సానుభూతి అనేది చూపిస్తూ ఉంటారు. తప్పు చేసిన వాడి మీద సానుభూతి చూపిస్తున్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియమైన స్నేహితులారా. ఇంకొంతమంది మనం చూసుకుంటే కనుక క్షమాభావన హృదయం అంతా కలిగి క్షమించి వదిలేద్దాంలే, తప్పు చేశాడు, మనిషి మారుతాడులని చెప్పి వదిలిపెట్టేవారిగా కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే తను చేసిన తప్పు ఎంతో దారుణమైన తప్పును తను చేసినప్పటికీ దాన్ని సమర్థించే వారు ఈ లోకంలో ఉన్నారు. ఎందుకంటే వారిలో కూడా ఏముందండి, ఇటువంటి పాపం ఉంది, ఇటువంటి శాపకరమైన స్థితి వారిలో కూడా ఉంది. కాబట్టి వారందరూ ఇటువంటి వారిని ఏం చేస్తూ ఉంటారు, సమర్థిస్తూ ఉంటారు, సానుభూతిని ఇటువంటి వారి మీద చూపిస్తూ ఉంటారు. ఈ దినాల్లో ఇటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి లోకంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ జీవించాలి, దేవుళ్ళలో మంచి విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలి ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ లోకాన్ని ఈ విధంగా పాడు చేస్తున్న ఈ సాతాను వాని అనుచరులో ఏం కలుగుతుందంటే ఒక భయము, కలవరం అనేది కలుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించబడటం ద్వారా చాలామంది వారి యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నారు. అన్యాయంగా జీవించిన వారు ఇప్పుడు న్యాయంగా జీవించడానికి సిద్ధపడుతున్నారు. మోసాలు చేసిన వారే మోసాలు చేశామని చెప్పి వారు పశ్చాత్తాపడి తప్పుని తెలుసుకొని ఇంకా మోసపూరితమైన జీవితానికి దూరంగా ఉంటూ ఉన్నారు. తాగుతున్నవాడే తాగి అందరితో గొడవలాడిన వాడే దినాన్ని మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. త్రాగుడికి పూర్తిగా దూరంగా ఉంటూ ఉన్నాడు. ఇటువంటి మారు మనసు కలిగిన జీవితాలు చూస్తున్నప్పుడు ఈ సాతానికి అంతేకాకుండా తన అనుచరులో ఏం కలుగుతుందంటే ఒక భయము, ఒక కలవరం అనేది తనలో కలుగుతుంది ప్రియమైన వాళ్ళలో కలుగుతుంది ప్రియమైన స్నేహితులారా. ఈ లోకంలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు మారు మనసు పొందుతున్న ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రియమైన స్నేహితులారా, ఈ సాతాను తన అనుచరులు తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్యాయంగా తప్పు చేసిన వారు కూడా శిక్షించకుండా సమర్థించే వారిగా ఉంటూ ఉన్నారు. కనుక నేడు మనం చూస్తూ ఉంటాం ప్రియమైన స్నేహితులారా, సర్వాధికారి అయిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తను తీసుకునే కొన్ని నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు అంటే ప్రియమైన స్నేహితులారా, తను నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి చర్యను ప్రారంభిస్తూ ప్రతి చర్యను సర్వాధికారి అయిన దేవుడే చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో, పాపాన్ని చేస్తూ ఉన్నారో, ఆ పాపాన్ని సమర్థించేవారు ఉంటారు, సహానుభూతిని చూపించే మనుషులు ఉంటూ ఉంటారు. ఇటువంటి వారికి శిక్ష అనేది లోకంలో విధించబడట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి, సర్వాధికారి అనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియమైన స్నేహితులారా, ప్రతి చర్యను ప్రారంభించారు, ప్రతి చర్యను చేస్తూ ఉన్నారు.
నిజమే, దేవుని వాక్యంలో కూడా మనం చూస్తూ ఉంటాం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే దావీదు కాలంలో 3 సంవత్సరాలు గొప్ప కరువు కలిగిందంట, దారుణమైన కరువు కలిగింది. ఆ కరువు గల కారణం ఏంటని చెప్పి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు ఏమన్నారంటే, సౌలు ఏం చేశాడంటే గిబియోనీయులతో ఇశ్రాయేలు వారు ఒక వాగ్దానాన్ని చేసుకున్నారు, వారికి ఏమీ చేయకుండా ఉంటామని, వారికి ఏ హాని తలపెట్టకుండా ఉంటామని. కానీ సౌలు ఏం చేశాడంటే ఆ ఆజ్ఞను మీరి గిబియోనీయులలో చాలామంది ప్రజలను హతము చేశాడు, వారందరినీ చంపివేశాడు. గనుకనే ఇటువంటి శిక్ష మీ మీదకు వచ్చింది, కరువు అనేది ప్రారంభమైందని చెప్పి దేవుడు ఆ సందర్భంలో దావీదు విచారణ చేయగా దేవుడు దావీదునకు తెలియజేస్తారు. అంటే దేవుడే ఏం చేశారంటే అక్కడ ప్రతిచర్యను ప్రారంభించారు, ప్రతిచర్యను చేశారు. ఇంకా ఇటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే దేవుని వాక్యంలో అండి ఏస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలోను 33వ అధ్యాయంలోను, అంతేకాకుండా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19 నుండి 20 వరకు రాయబడిన వాక్య వచనాలు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 17 వరకు రాయబడిన వాక్య వచనాలు చూసుకుంటే కనుక సర్వాధికారి అయిన దేవుడు ప్రతిచర్యను ప్రారంభించాడు, ప్రతిచర్యను చేస్తూ ఉన్నారనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన్ని ఈ లోకంలో కూడా మనం చూసుకుంటూ ఉన్నాం. తప్పులు చేసిన వారు నల్లా సామాన్యంగా వారు తిరుగుతూ ఉన్నారు, వారు ఏమీ ఎరగనట్లు వారు జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారి మీదకి ప్రియమైన స్నేహితులారా సర్వాధికారి అయిన దేవుడే, శిక్షే లోకంలో అమలు అవ్వట్లేదు కానీ సర్వాధికారి అయిన దేవుడే ఏం చేస్తున్నారంటే ప్రతిచర్యను ప్రారంభించి వారి ఎలా ప్రతిచర్య దేవుడే చేస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, గనుకనే మన దేవుడు ఎటువంటి వారంటే న్యాయవంతుడు, న్యాయానికి కర్త. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారు. దేవుడు న్యాయవంతుడు అనే విషయాలు దేవుని వాక్యంలో మనం చూసుకుంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనంలో, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, యోబు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5వ కీర్తనలో 5వ చరణంలో, అంతేకాకుండా 50వ కీర్తన 6వ చరణంలో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, గనుక ఈ న్యాయం చేసే దేవుడు, న్యాయకర్త అయిన దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా సరే ప్రియమైన స్నేహితులారా సాతానికి వాని అనుచరులు ఏం కలుగుతుందంటే ఒక భయం, ఒక ఆందోళన, ఒక కలవరం అనేది వారిలో కలుగుతూ ఉంది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతున్నా, ఎక్కడ దేవుని గురించిన మాటలు, క్రీస్తు పుట్టుకని గురించిన మాటలు తెలియజేయబడుతున్నా ప్రజల్లో మారు మనసు అనేది కలుగుతుంది. వారు పాపాలను ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని వారు ప్రారంభిస్తున్నారు అనే విషయాన్ని గమనిస్తున్న సాతాను వారి అనుచరుల్లో ఏం కలుగుతుందండి? కలవరము, భయము, అంతేకాకుండా ఆందోళన అనేది వారిలో కలుగుతుంది. ఇటువంటి ఆందోళన, ఇటువంటి కలవరం, ఇటువంటి భయం ఆ దినాల్లో కూడా మహాయేరోదు, అంతేకాకుండా తన దగ్గర ఉన్న ప్రధాన యాజకులు కూడా కలిగింది. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమిటంటే యేసు ప్రభువారు కలవరానికి కారకుడు కాదు కానీ సమాధానంకి కారకుడు. మరి ఆ దినాల్లో వీరిలో కలవరం ప్రారంభమవడానికి గల కారణం ఏంటంటే ఆ దినాన్ని యేసు ప్రభువారు జన్మించారని ఎవరైతే సంతోషంగా దేవుల్లో జీవించిన వారు ఉన్నారో ఆ విషయం తెలియజేయబడగానే వారిలో సంతోషం అనేది కలిగింది, సమాధానం అనేది కలిగింది. కానీ ఎవరైతే నీతిగా, న్యాయంగా జీవించకుండా అన్యాయంగా మోసపూరితమైన జీవితాన్ని, అబద్ధాలు, అపవిత్రత కలిగి జీవిస్తూ ఉన్నారో వాళ్ళలో ఏం కలిగిందండి? కలవరం అనేది కలిగింది. అంటే ఇప్పుడు మీరు ఎవరి స్నేహితులారా, నీవు నీతిగా, నిజాయితీగా, న్యాయంగా జీవిస్తూ దేవుని వాక్య ప్రకారం నీ జీవితం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక నీలో ఏం కలిగించినట్లు? సంతోషాన్ని కలిగించినట్లు, సమాధానాన్ని కలిగించినట్లు. ఒకవేళ నీవు అన్యాయంగా జీవిస్తున్నావా, మోసపూరితమైన జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా, దేవుని సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నీలో ఆందోళన ప్రారంభమైందంటే నీ జీవితంలో కూడా ఇటువంటి అన్యాయపరమైన స్థితి ఉంది, అపవిత్రకరమైన స్థితి నీవు కలిగి జీవిస్తున్నా, మోసపూరితమైన జీవితాన్ని నీవు కలిగి జీవిస్తున్నావు. కానీ నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు కలవరానికి కారకుడు కాదు కానీ సమాధానానికి కారకుడు. ఈ విషయాలు దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 21 వరకు, అంతేకాకుండా 26వ వచనంలో మనం చూసుకుంటే ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే యేసు ప్రభువారి కలవరానికి కారకుడు కాదు కానీ సమాధానానికి కారకుడు. ఆ దినాన్ని ఏ రోజులోనే తన దగ్గర ఉన్న వారిలో కలవరం కలిగిందంటే వారిలో ఏం లేదండి? పరిశుద్ధత లేదు, పవిత్రమైన జీవితం లేదు, మోసపూరితమైన జీవితం వారిలో ఉంది, అపవిత్రత కలిగిన జీవితం వారిలో ఉంది. కాబట్టి వారిలో కలవరం అనేది ప్రారంభమైంది. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారిలో ఏముందండి? సమాధానము, సంతోషం అనేది ఆ దినాన్ని ప్రారంభమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి. తూర్పు దేశపు జ్ఞానులు అలాగే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఎప్పుడైతే ఒక వింతైన నక్షత్రం ఆకాశంలో కనబడిందో వాళ్ళు విని వెంటనే ఒక సంతోషం కలిగింది, సమాధానం అనేది వారిలో కలిగింది, నెమ్మది అనేది కలిగింది. మనం ఇన్ని దినాలు ఎదురు చూస్తున్నా మెస్సియా జన్మించుడు, అభిషక్తుడు జన్మించుడు అనే ఒక సంతోషము, సమాధానము వారిలో కలిగింది. కానీ ఇక్కడ అన్యాయంగా జీవిస్తున్న వీరిలో ఏం ప్రారంభమైందండి? కలవరం అనేది ప్రారంభమైంది. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు మహాయేరోదు నదికి ఎందుకు వెళ్ళారని మనం ఆలోచిస్తే కనుక ఆ సేవకుడు అంటున్న మాట ఏంటంటే వారికి నక్షత్రం వారి ముందర నడిచి వారి ముందుకు తీసుకుని వెళ్తే కనుక వారి డైరెక్ట్గా బెత్లెహేమునకే వెళ్ళాలి కదా, మహాయేరోదు నదికి ఎందుకు వెళ్ళారని ఆ సేవకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు.
అయితే ఇప్పుడు మీ నవన స్నేహితులారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏ రోజునందుకు ఎందుకు వెళ్ళారని, ఎందుకు నడిపించబడ్డారని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన నవన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఈ రాజైన ఏరోదికి, అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రధాన యాజకులకి, శాస్త్రులకి తెలియజేయబడాలి. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి వారికి తెలియజేయబడాలి. అదేవిధంగా యేసుక్రీస్తు వారి పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు కూడా వారికి తెలియపరచబడాలి. అవి ఏమవ్వాలండి? నెరవేర్పు జరగాలి. గనుకనే ప్రియమైన నవన స్నేహితులారా, తూర్పు దేశపు జ్ఞానులను దేవుడే ఏం చేశారంటే నక్షత్రం వారి ముందర నడుస్తూ వెళ్తున్నప్పుడు దేవుడే ఏం చేశారంటే ప్రియమైన నవన స్నేహితులారా, ఈ ఏరోదును అందుకు తీసుకుని వెళ్ళినట్లు దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను ప్రియమైన నవన స్నేహితులారా. దీని గురించి కూడా కొంత వివరాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. పాత నిబంధన కాలంలో మనం చూసుకుంటే కనుక ప్రియమైన నవన స్నేహితులారా, మోషే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు దేవుడే ఇచ్చాడు. అయితే ప్రియమైన నవన స్నేహితులారా, ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చకపోవడాన్ని బట్టి, గైకొనకపోవడాన్ని బట్టి ప్రియమైన నవన స్నేహితులారా, అది నిష్ప్రయోజనంగాను, అర్ధరహితంగాను, అర్థము లేనిదిగాను ఉండిపోకూడదనే ఆలోచన ప్రియమైన నవన స్నేహితులారా, నిరార్థకంగా ఉండిపోకూడదనే ఆలోచన ప్రియమైన నవన స్నేహితులారా, ఒక ఉద్దేశంతో దేవుడు ఏం చేశారంటే తానే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిన సందర్భంలో నెరవేర్చుటకే ఉచితనని నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5:17 మనం చూసుకుంటే కనుక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. ధర్మశాస్త్రము అర్ధరహితంగాను, అర్థము లేనిదిగాను, నిరార్థకంగాను ఉండిపోకూడదని చెప్పి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఏం చేశారండి, తాను శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిన సందర్భంలో నెరవేర్చుటకే ఉచితనని చెప్పి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చారు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. రోమిలికి రాసిన పత్రిక 10:4 మనం చూసుకుంటే, క్రీస్తు నందు ధర్మశాస్త్రము సమాప్తి అయి ఉన్నదని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు ప్రియమైన నవన స్నేహితులారా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన మాటలు చొప్పున నడిస్తేనే నడవాలి కానీ ప్రియమైన నవన స్నేహితులారా, ధర్మశాస్త్ర ప్రకారం మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ప్రియమైన నవన స్నేహితులారా, ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు తప్ప ఏ నరుడు నెరవేర్చలేకపోయాడు. ధర్మశాస్త్రము ఎవరిలో కూడా నెరవేర్చబడలేకపోయింది. యేసుక్రీస్తు వారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కాబట్టి అంతేకాకుండా ధర్మశాస్త్రానికన్నా దాన్ని ఇచ్చిన దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయననే మనం విశ్వసించాలి ప్రియమైన నవన స్నేహితులారా. ఈ విషయం మనకి మత్తయి సువార్త 7:24 మనం చూసుకుంటే కనుక, ఆయన మాటల ప్రకారం మనం జీవించాలి. ఇది చేస్తేనే మనకు మేలని మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని సందర్భంలో ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశారండి, భూలోకానికి శరీరధారిగా వచ్చారు. మరి ఆ ధర్మశాస్త్ర కాలంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. వారు ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు వారి జన్మ గురించి వారు చెప్పారు. మరి ఆ ప్రవచనాల నెరవేర్పుని కూడా దేవుడు చేస్తారు కదండి, తప్పక నెరవేరుస్తారు. కాబట్టి ప్రియమైన నవన స్నేహితులారా, ఆ దినాన్ని తూర్పు దేశపు జ్ఞానులని ఏరోదు నదికి దేవుడు పంపించారు. దానికి గల కారణం ఏంటంటే, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు జరగాలి. ధర్మశాస్త్ర నెరవేర్చడానికే దేవుడే మానవునిగా వచ్చారు ప్రియమైన నవన స్నేహితులారా. మరి ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రవక్తల ప్రవచనాలు కూడా నెరవేర్పు జరగాలి. ఆ ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు జరగడానికే ఆనాడు దేవుడు ఏం చేశారంటే, తూర్పు దేశపు జ్ఞానులను ఆ నక్షత్రం ద్వారా ముందుకు నడిపిస్తూ రాజైన ఏరోదు వద్దకు తీసుకుని వెళ్ళారు. ప్రవచనాల నెరవేర్పు ఎలా జరిగిందని మనం ఆలోచిస్తే, మొదటి ప్రియమైన నవన స్నేహితులారా, మొదటి ప్రవచనం ఏంటంటే మీకా ప్రవక్త ప్రవచనం. మీకా గ్రంథం 5:2 మనం చూసుకుంటే కనుక ఈ ప్రవచనం మనకు కనబడుతూ ఉంటుంది ప్రియమైన నవన స్నేహితులారా. ఈ ప్రవచనం దాదాపు ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం. అయితే ప్రియమైన నవన స్నేహితులారా, ఈ ప్రవచనం నెరవేర్చబడాలి. స్వల్ప గ్రామమైన బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మించాలి. ఈ ప్రవచన నెరవేర్పు జరిగింది. ఈ విషయం ఎవరికి తెలియజేయబడాలండి? ఏరోదు కూడా తెలియజేయబడాలి. అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రుల ద్వారా ఏరోదు రాజు తెలుసుకోవాలి. కాబట్టి ఈ మొదటి ప్రవచనం నెరవేర్పు జరగాలంటే తూర్పు దేశపు జ్ఞానులు ఏరోదు నద్దకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఏరోదు నద్దకు తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారో ప్రియమైన నవన స్నేహితులారా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని వీరు అడిగినప్పుడు ఏరోదు రాజులకు కలవరం కలిగింది. వారు వెళ్ళగానే ఏరోదు రాజు ప్రధాన యాజకుని, శాస్త్రులందరినీ పిలిచి అడుగుతారు, యూదుల రాజుకి ఎవరో పుట్టారంటే ఎవరైనా అడిగినప్పుడు వారు మీకా ప్రవక్త ప్రవచనాన్ని చెప్తారంటే, మీకా ప్రవక్త ప్రవచనం నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ప్రవచనం, స్వల్ప గ్రామమైన బెత్లెహేములో యేసుప్రభువు వారు జన్మించారు. ఆ ప్రవచన నెరవేర్పు జరిగిందనే విషయము ఇప్పుడు ఏరోదుకు తెలియజేయబడాలి. ఎవరి ద్వారా తెలియజేయబడిందండి? మొదటి తూర్పు దేశపు జ్ఞానుల ద్వారా తెలియజేయబడింది. దాని యొక్క క్లారిఫికేషన్ అక్కడున్న ప్రధాన యాజకులు, అంతేకాకుండా శాస్త్రుల ద్వారా ఏరోదు రాజు తెలుసుకున్నాడు.
రెండవదిగా మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం. ఈ విషయం మనకు ప్రియమైన అవన స్నేహితులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం మనకు ఎక్కడ కనబడుతుందంటే 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనబడుతుంది. అక్కడ ఏముంటుందంటే, రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపుయు మహారోధనీయ కలిగెను, రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచుండగా వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండననే ఒక ప్రవచనాన్ని ఇర్మియా ప్రవక్త దినాన్ని ఆ సందర్భంలో తెలియజేస్తారు. అయితే ఈ ప్రవచన నెరవేర్పు జరగాలన్నా కూడా తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలండి? మహాయేరోదు నొద్దకు వెళ్ళాలి. అయితే తూర్పు దేశపు జ్ఞానులు మహాయేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ప్రియమైన స్నేహితులారా, వెళ్ళిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు ఆ ప్రాంతాన్ని విడిచి యేసుప్రభు వారు జన్మించిన బెత్లెహేమునకు వెళ్ళి యేసుప్రభు వారికి కానుకలు సమర్పించారు, ఆయనను ఆరాధించారు, ఆయనను మహింపరిచారు, ఆయన పూజించి తిరిగి వెళ్దామనే సందర్భంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమై దేవుని ద్వారా వారు నడిపింపబడి ఏం చేశారంటే, ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఏం చేశారంటే, వారు మరలా ఎక్కడికి వెళ్దాం అనుకున్నారంటే మహాయేరోదు నదికి వెళ్దాం అనుకున్నారు. కానీ దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడు వారికి ఏ విషయాన్ని తెలియజేశారంటే, మీరు ఆ మార్గమును వెళ్ళటం క్షేమము కాదని చెప్పి దేవుడే వారిని ముందుకు నడిపిస్తూ క్షేమకరమైన మార్గంలో వారి దేశానికి దేవుడు చేర్చినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఏరోదు రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు, తూర్పు దేశపు జ్ఞానులు ఎప్పుడు వస్తారని చెప్పి. ఎన్నో దినాలు ఎదురు చూచాడు. ఎదురు చూచిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు రాకపోగానే ఏరోదు రాజులో ఏం కలిగిందంటే, వీరు నన్ను మోసం చేశారు, వీరు నన్ను ఎగతాళి చేశారు, వీరు రాకుండా నన్ను మోసం చేశారన్న ఆలోచన కలిగి ఏరోదు రాజు ఏం చేశాడంటే, యెరూషలేములో అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, ఆ అక్కడున్న ప్రాంతాల్లో ఉన్న 2 సంవత్సరాలు తక్కువ గల కుమారులందరినీ చంపిమని వధించమని ఒక ఆజ్ఞను జారీ చేసినట్లు మనం చూడగలం. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ జారీ చేయబడిందో 2 సంవత్సరాలు అంత తక్కువగా ఉన్న కుమారులందరూ మరణించారు. ప్రియమైన స్నేహితులారా, వధించి వేయబడ్డారు. గనుకనే అక్కడ ఏం జరిగిందంటే, ఒక అంగలార్పు, మహావేదన, రోదన అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ మనం చూడగలం ప్రియమైన స్నేహితులారా, ఎంతోమంది వారి కుటుంబంలో ఉన్న పిల్లలను కోల్పోయారు ఆ వధ ద్వారా. కాబట్టి వారిలో ఒక వేదన అనేది కలిగింది, బాధ అనేది కలిగింది. ప్రియమైన స్నేహితులారా, ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పు, ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ప్రవచన నెరవేర్పు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయం మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అంటే ఈ ప్రవచన నెరవేర్పు జరగాలన్నా సరే తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలండి? మహాయేరోదు రాజునందుకు వెళ్ళాలి. గనుకనే దేవుడు ఏం చేశారంటే, తన నక్షత్రాన్ని నిలబెట్టి నక్షత్రాన్ని వీరి ముందర నడిపిస్తూ మహాయేరోదు రాజునందుకు వీరిని మొదట తీసుకెళ్ళినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రవచనం మీకా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచన నెరవేర్పు జరిగింది. రెండవది ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచన నెరవేర్పు జరిగింది. మూడవది మనం చూసుకుంటే కనుక హోషేయ ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయం మనకి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంటుంది. ఐగుప్తులో నేను పిలుచుతాననే ఒక ప్రవచనం అక్కడ మనకు కనబడుతుంది. దేవుని దూత ఏమైందంటే, యోసేపునకు ప్రత్యక్షమై ఇక్కడ ఏరోదు ఒక వధను ప్రారంభించబోచున్నాడు, కాబట్టి మీరేం చేయాలంటే ఇక్కడ నేను మీరు ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, ఏరోదు రాజు మరణించినంత వరకు మీరు అక్కడే ఉండాలనే ఒక విషయాన్ని దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమై చెప్పినప్పుడు వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఐగుప్తునికి వెళ్ళిపోయారు. ఎవరంటే యోసేపు, అంతేకాకుండా అప్పుడే జన్మించిన యేసుప్రభు వారిని పట్టుకొని యోసేపు మరియా వెళ్ళినట్లు మనం చూస్తుంటాం. ఈ ప్రవచన నెరవేర్పు కూడా ఆ సందర్భంలో జరిగిందంటే, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు జరగడానికి దేవుడు అక్కడ ఎవరిని ఏర్పరచుకున్నారంటే, తూర్పు దేశపు జ్ఞానులు మహాయేరోదు నద్దకు వెళ్ళటం ద్వారా ఈ 3 ప్రవచన నెరవేర్పులు జరిగే. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ 3 ప్రవచన నెరవేర్పులు జరగాలంటే తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలండి? ముందు ఏరోదు నదికి వెళ్ళాలి. కాబట్టి దేవుడే ఆ నక్షత్రాన్ని వీరి ముందర నిలబెట్టి, ఆ నక్షత్రం వీరు ముందుకు వెళ్తున్నప్పుడు వీరు అలా ముందుకు వెళ్తే ఏం చేశారంటే, ముందు యెరూషలేమునకు చేరారు. ప్రవచనాల నెరవేర్పు జరగాలి కాబట్టి, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు జరగాలి కాబట్టి దేవుడే వీరిని మొదట యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి రాజైన ఏరోదు నదికి తీసుకుని వెళ్ళారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు జన్మించిన సందర్భంలో ముందుగా దేవుని ఆత్మ ద్వారా ప్రవచింపబడిన ప్రవచనాలు ప్రధాన పాత్రను పోషించాయి. అంతేకాకుండా లేఖనములు ప్రధాన పాత్రను పోషించాయి. అంతేకాకుండా దేవుని ఆత్మ కూడా ప్రధాన పాత్రను పోషించింది. స్వప్నాల ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని దూత బోధించిన విషయాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. దేవదూతలు ప్రియమైన అవన స్నేహితులారా దేవుని చిత్తాన్ని చేసినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తుంటే, ఈ విషయాలన్నీ మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోను, లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదివితే కనుక ఈ విషయాలన్నీ బహు వివరంగా మనకు తెలియజేయబడతాయి. ప్రియమైన అవన స్నేహితులారా, కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, వాక్యాన్ని దినాల్లో చాలామంది వక్రీకరించి బోధిస్తూ ఉన్నారు. వారికి అర్థమైన రీతిలో వారు అనుకున్నదే నిజమని బోధిస్తూ ఉన్నారు. కానీ వాక్యాన్ని సరైన రీతిలో ధ్యానం చేసినప్పుడు, ఎక్కువ ప్రార్థనలు గడిపి వాక్యాన్ని ఎక్కువగా స్టడీ చేసి ధ్యానించినప్పుడు వాక్య వివరణ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.
ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడే ఆ నక్షత్రము బెత్లెహేంలో నిలిచింది కాబట్టి వారు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి ముందుగా ఎవరు ఎదురయ్యారంటే యెరూషలేము మహాహేరోదు ఎదురయ్యారని, లేకపోతే ఒకవేళ దేవుడే నక్షత్రాన్ని వీరి ముందర నిలబెట్టి వీరిని ముందుకు తీసుకొని వెళ్తే కనుక వీరు మహాహేరోదుని, అంతేకాకుండా యెరూషలేమునకు చేరుకోరు, డైరెక్ట్గా బెత్లెహేంకి వెళ్ళిపోతారు కదని ఒక తప్పుడు బోధని ఆ సేవకుడు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన యవన స్నేహితులారా, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు మహాహేరోదునొద్దకు రావడానికి గల కారణం ఏంటంటే, ప్రవక్తల ప్రవచన నెరవేర్పు జరగాలి. ప్రియమైన యవన స్నేహితులారా, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు జరగాలంటే తూర్పు దేశపు జ్ఞానులు రావాలి. వారి ద్వారా యేసుప్రభువు వారు జన్మించారనే విషయం హేరోదుకి తెలియజేయబడాలి. హేరోదులో కలవరం అనేది కలిగింది, వారికి తెలియజేయబడింది. మీకా ప్రవక్త చెప్పిన ప్రవచనం అక్కడ తెలియజేయబడింది. రెండోదిగా హేరోదులో ఇంకొక కలవరం కలిగి ఉన్న పిల్లలందరినీ వధించాడు. ఆ సందర్భంలో కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరు జరిగింది. ఇదే సందర్భంలో ఆ వధ జరుగుతుందని తెలియజేయబడగానే యోసేపు, కన్య మరియ, అంతేకాకుండా యేసుప్రభువారిని, వారు అప్పుడే జన్మించిన యేసుప్రభువారిని పట్టుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయారు. అంటే హోషేయ ప్రవక్త ద్వారా కూడా చెప్పబడిన ప్రవచనం కూడా ఏమైందండి, నెరవేర్పు జరిగింది. ఈ ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు జరగాలంటే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదునొద్దకు యెరూషలేమునకు చేరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది సరియైన బోధయో, ఏది వాక్య విరుద్ధమైన బోధయో మనం తెలుసుకోవాలనుకుంటే కనుక వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి. వాక్యాన్ని బహు వివరంగా పూర్తిగా మనం ధ్యానించినప్పుడే దానిలో ఉన్న ప్రతి ఆత్మీయ విషయాన్ని మనం గ్రహించగలం. ఆ వాక్యాన్ని సరియైన రీతిలో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, మా ఛానల్ ద్వారా ఎంత వివరంగా ప్రతి విషయాన్ని మీకు వివరించి తెలియజేస్తున్నాం. కాబట్టి వర్తమానాలు మీరు వీక్షించడం ద్వారా ఏది సరియైన బోధయో, ఏది వాక్య విరుద్ధమైన బోధయో మీరు గ్రహించగలరు. ఏది సరియైన బోధయో, ఏది వక్రీకరించబడి చెప్పబడుతున్న బోధయో మీరు గ్రహించగలరు. కాబట్టి ఈ వర్తమానాన్ని పూర్తిగా సరి అయిన ఆత్మీయత కలిగి మీరు వీక్షించగలిగితే ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మీరు గ్రహించగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వారం ఈ విషయాలతో అంశ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది, ఇంతకీ ఆయన నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు ముందుగా నడిపించిందా లేదా, దేవుని వాక్యం ఏ విషయాన్ని తెలియజేస్తుంది, అంతేకాకుండా నక్షత్రము మనకు తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రార్థన మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు యవనస్తుడి కొడుకులో మాతో పాటు తొడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలని ఈ వారం ఈ యవనస్తుడి కొడుకులో వారికి ముందుగా నడిచిన నక్షత్రం అనే అంశ సందేశం నుండి మేము తెలుసుకోవడానికి కృపను కావ్యాన్ని అనుగ్రహించిన దేవా. వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరు ఏది వాక్య విరుద్ధమైన బోధయో, వాక్యానికి సంబంధించిన బోధయో, సరి అయిన బోధ అనే విషయాన్ని వాక్యం ద్వారా గ్రహించారని నమ్ముచున్నాం దేవా. ఈ వాక్యాన్ని వారు వినుట ద్వారా వారి నీలో బహుబలంగా బలపడి ఇతరులు కూడా షేర్ చేయడం ద్వారా వారు కూడా నిజమైన వాక్యాన్ని వారు గ్రహించేలా వీరు వారికి సపోర్ట్గా ఉండేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడి కొడుకుని వీక్షించిన ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.